దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప అమరావతిని నిర్మించాలన్న ఆలోచన కూటమి వాళ్లకు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి నిర్మాణం పునఃప్రారంభంపై ఆయన స్పందించారు. అప్పు తెచ్చేది అమరావతి నిర్మాణం కోసం కాదని, కూటమి నేతలు దోచుకోవడానికి అప్పు తెస్తున్నారని అంబటి ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణానికి 1 కిలోమీటర్కు 20 కోట్లు అయితే 50 కోట్లు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా కాంట్రాక్టర్ల ద్వారా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లో లేవని అంబటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర నలువైపుల నుంచి కూడా జనాన్ని సమీకరించారు. పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభని, ఈవెంట్ని నిర్వహించారు. ఆ వేదిక మీద ప్రధానమంత్రి గారు వేదిక మీద ఉండగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందుకు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.